బిగ్ బాస్ తెలుగు 9లో 5వ వారం ఓటింగ్ ఎలా నడుస్తోందో ఆ విశేషాలు చూద్దాం. మీకు తెలిసిందే కదా, బిగ్ బాస్ తెలుగు ఒక రియాలిటీ షో. ఇందులో కంటెస్టెంట్స్ అంతా ఒకే ఇంట్లో ఉంటారు, టాస్కులు ఆడతారు, మరి ప్రతి వారం జనాల ఓటింగ్ బట్టి ఒకరు ఎలిగ్నేట్ అవుతారు. ఈ వారం ఓటింగ్ అయితే భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే కొందరి స్థానాలు అటూ ఇటూ అయ్యాయి. అంతేకాదు, డబుల్ ఎలిమినేషన్ అంటే ఇద్దరూ ఒకేసారి బయటికి వెళ్లే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. మొదటిగా చూస్తే టాప్లో తనూజ, కళ్యాణ్ దూసుకుపోతున్నారు. లేటెస్ట్ టాస్క్లో ఇరగదీశారు కదా, మంచి పాజిటివ్ ఫుటేజ్ కూడా పడింది. దాంతో తనూజ నెంబర్ 1కి వచ్చేసింది. కళ్యాణ్ కూడా ఆట బాగుంది, సో తను 2వ ప్లేస్లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ దాదాపు సేఫ్ అనే చెప్పాలి. ఇక 2వ పాయింట్, సంజన 3వ ప్లేస్తో పర్లేదు, సేఫ్గానే ఉంది అనిపిస్తోంది. కాని సుమన్ శెట్టి, శ్రీజ, భరణి వీళ్లు కొంచెం డేంజర్ జోన్లోకి వచ్చారన్మాట. సుమన్ శెట్టికి ఈ వారం పెద్దగా స్క్రీన్ టైం లేదు కదా, అదే మైనస్ అయింది. భరణి ఏమో బంధాల గొడవల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కాస్త నెగిటివ్గా వెళ్తున్నాయి. శ్రీజ ఆట బానే ఉన్నా ఓట్లింకా పెరగాలి మరి. ఇక చివరిగా అసలైన డేంజర్ జోన్ అంటారా, ఫ్లోరా, డెమాన్ పవన్, దివ్య నిఖిత, రీతు చౌదరి వీళ్లు అట్టడుగున ఉన్నారు. ముఖ్యంగా ఫ్లోరా, దివ్య, రీతు అయితే చాలా అంటే చాలా కింద ఉన్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఖచ్చితంగా వీరిలో ఇద్దరు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ. సింగిల్ ఎలిమినేషన్ అయితే టార్గెట్ ఫ్లోరనే అవ్వచ్చు. సో వీళ్ల ఫ్యాన్స్ ఓట్లు వేయడం ఇప్పుడు చాలా కీలకం. చూడాలి మరి, ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటికడుగు పెడతారో చెప్పలేం. ఓటింగ్ లాస్ట్ మినిట్లో ఏదైనా జరగొచ్చు.